ఏం పైరెక్ట్ వాటింటివి మిరప తోటకి మందు తీసుకుపోయింటే అయ్యేతో మిరప తోటకి కొట్టి స్ప్రే చేసి బాగుండే 3 ఏళ్ళ కిందట తీసుకుపోయింది. ఇప్పుడు వ్యవసాయం చేస్తలేను, వేరే గుత్తకేసిన వాళ్ళు కూడా మిరప తోట పెడితే ఆయనకు పోయి తెచ్చుకోండి అని చెప్తా. బాగుంది అని చెప్తా. నేను ఇప్పుడు 3 ఏళ్ళ ఇప్పుడు అది వేసి ఇప్పుడు 2 నెలలు వ్యవసాయం చేస్తలేను. సంవత్సరం కింద 2 నెలలకు మీతోటి రైతులకు బాగుంది తీసుకోండి. పంట బ్రహ్మాండంగా వచ్చింది. దిగుబడి కూడా మనకి 2 క్వింటాలు వచ్చే కాడ 3.5 క్వింటాలు వచ్చింది. విత్తనం ఏదన్నా తేజ ఎన్ని రోజులు 5 రోజులు మేము 40 రోజులు అయినా కొట్టినాం. కొట్టిన తర్వాత ఎట్లా వచ్చింది? ఆకు మంచిగా పచ్చగా వచ్చి లేతగా వచ్చింది. మంచి సురక్షితంగా చేతికి వచ్చింది. చికెన్ కూడా బాగుంది. పురుగు అటువంటి లగ్గి పురుగు అటువంటి ఏమి లేదు, బాగా వచ్చింది, మంచిగా ఉంది. ఇప్పుడు అంతా మంచిగా ఉంది, అంతా మంచిగా బాగానే ఉంది. ఎవరైనా రైతులు అడిగితే కూడా వాళ్ళ చోట ఎక్కడికి పోయి తెచ్చుకోవడానికి కూడా చెప్తాను. మంచి పని చేసింది. మందు అయితే మందు కొట్టినది కూడా భవానీ ఆర్గానిక్ అని ఈ ఐదులో తీసుకొని బాగుంది. ప్రతి ఒక్క రైతు కూడా వాడుకుంటే మనం లబ్ధి పొందుతామని నా ఒక విన్నపం. 1.5 ఇంచే వస్తుంది కానీ అది ఈ ఆర్గానిక్ కొట్టిన తర్వాత 2.5 ఇంచు 2 ఇంచుల వరకు కాయ వచ్చేసింది. 1 ఇంచు 1.5 ఇంచు వస్తుంది. ఇది కొట్టినాక మాత్రం 2.5 ఇంచు 2 ఇంచుల వరకు కూడా వచ్చింది. బాగానే వచ్చింది. ఇక మిరపకాయలు కూడా పూత కూడా బాగా రాలిపోయినట్టుగా మంచిగా నిలబడింది. బాగానే ఉంది. ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు. మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ మందు వలన ఆర్గానిక్ వలన ఎలాంటి ప్రాబ్లం లేదు. అందరూ కూడా వాడుకోవచ్చు. అన్ని ఆర్గానిక్ అందరూ వాడవచ్చు.